అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం ఆన్ రాక్ అల్యూమినియం కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కంపెనీ నిర్వహణలో భూములు కోల్పోయిన రైతులకు స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించినట్లు చెప్పారు. నిర్వాసిత కాలనీలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులను వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగాల విషయంలో సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని, అర్హులైన నిర్వాసితులకే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వివి రమణ, నర్సీపట్నం తహసీల్దార్ రామారావు, మాకవరపాలెం తహసీల్దార్ వెంకటరమణ, మాకవరపాలెం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఆర్వై పాత్రుడు, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు నాయుడు, రాచపల్లి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మాకవరపాలెం మండలంలో ఇప్పుడు డేట్ ఎప్పుడంటే భూసేకరణ 2012లో, అది కదా 2012లో భూసేకరణ చేశారు. వివిధ ఆంధ్రాకులు కానీ దీనికని ఫ్యాక్టరీస్ కోసం. దాంట్లో 186.14 సెంట్లు భూమి ఏపీఐఐసి, తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో 186 ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది. రైతుల భూమి అది రైతులకి తెలీదు, మన తర్వాత తెలిసింది. ఎందుకు రికార్డ్ అయిందో ఏపీఎస్ వాళ్ళకి తెలీదు, ఎక్కడుందో తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు, పాస్బుక్లు లేవు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదంటారు, అన్నదాత సుఖీబాబు కూడా రావట్లేదు. బ్యాంక్ రుణాలు కింద పాస్ పుస్తకాలు లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఏ రికార్డులో ఉందో. అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వేసానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీఐఏసీలో ఉంది రికార్డులో. అప్పుడు ఆ ఏపీఐఏసీ రికార్డులు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ 150 ఎకరాలు వచ్చింది మా దగ్గర తెలియనట్టు. తెలుసు, ఇది తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం, భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమి తనఖా పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరూ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకి తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత ఉంటుంది? అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/19/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాన్యువల్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఉండేది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు. ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పండి అండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోయిన ఎలక్షన్కి ఈ గారిని చేయకపోతే ఓటేయడని అన్నాడు.
2 ఎలక్షన్కి అడగలిగారు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా పని నేను చేసుకోకపోతాను. కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి, ఎంఆర్ఓ గారికి టచ్ ఉంది, 2 ఎంఆర్ఓ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయో లేదు కావాలి నాకు. ఎందుకు అన్నానంటే ఈ మాట, రైతులు ఏం చేశారంటే కొంతమంది, నాకు 10 మంది నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందరు రైతులు అంటారు, దీంట్లో రైతులు ఎంతమంది, 246 మంది రైతులు నష్టపోయింది. దీంట్లో 10-12 మంది రైతులు ఏం చేశారంటే ఎలాగా భూములు పోయాయి కాబట్టి ఎవరో విశాఖపట్నం నుంచో విజయవాడ నుంచి కొంతమంది వచ్చి డబ్బులు బాగున్నా ఉంటుంది కదా, మేము చూసుకుంటే భూ అమ్మేమెంట్ కొంతమంది అమ్మేశారు. కానీ భూమి రికార్డు లేదు అమ్మినట్టు, కానీ ఆ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ రైతులు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆ రైతులు ఏమన్నారు, ఇప్పుడు నాకు తెలిసి నేను అమ్మలేదు అంటారు, కొనుక్కున్న నష్టపోతారు కదా. అది వెరిఫై చేయమంటున్నాను. ఒకవేళ నిజంగా డబ్బులు తీసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలా, అంతేకాని దౌర్జన్యం దోపిడీ చేస్తే డబ్బులు, అదొక కండిషన్ పెట్టాను నేను. ఇది ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఆర్టీఓ గారు అందుకు రామన్నానంటే ఇది కూడా ఇప్పుడు ఆ భూముల తాలూకు వెరిఫై చేసి వాళ్ళు మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి నెల రైతులు పడుతుంది, డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళు కూడా పడతాయి. రైతు బంధు పథకం ఉంది, రైతు బంధు పథకం ఇప్పుడు దాకా రాలేదు అది. ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికీ వస్తాయి. తర్వాత బ్యాంకులో లోన్లు కూడా తెచ్చుకోవచ్చు. పిల్లల పెళ్ళి కానీ చదువు కానీ లోన్లు కావాలంటే ఆ పాస్ పుస్తకం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వరకు తెచ్చుకునే అవకాశాలు లేవు. అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు, ఊరిని తీసుకున్నారా ఏంటని అడిగారు. వేసారు, జరిగింది అన్యాయం జరిగింది చూడమంటే అతను వెరిఫై చేయించారు. వెరిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ గారు కూడా పాపం రెడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు